హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్ లోని మెన్సురేషన్ యొక్క ఫీడ్బ్యాక్ యొక్క పార్ట్ 5 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 4 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 4 పార్ట్ చూడలేదో దయచేసి వాళ్ళందరూ ఆ యొక్క ప్రీవియస్ 4 పార్ట్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ వచ్చి మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మన యొక్క వీడియోస్ అన్నింటిని కూడా మీరైతే ఖచ్చితంగా లైక్ చేయాల్సి ఉంటుందండి. లైక్ చేసిన తర్వాత మీకు ఏమంటే సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. వెంటనే మన యొక్క చిన్న ఛానల్ అయినటువంటి శ్రీనివాస్మిక్ అకాడమీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి ఆర్థమెటిక్, జనరల్ సైన్స్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ అదేవిధంగా రీజనింగ్ సంబంధించినటువంటి సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ యొక్క టోటల్ డేటాని వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/srinivasmik నుంచి అయితే గ్యాదర్ చేసుకోండి. ఓకే. అండ్ టుడేస్ ఫస్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ is 225 centimeter square. The length of the rectangle is 4 more than 4 times the breadth. The area in terms of a quadratic form is. ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది 220 సెంటీమీటర్ స్క్వేర్ అంట. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు కంటే 4 రెట్లకు 4 ఎక్కువ అంట. వర్గ సమీకరణ రూపంలో వైశాల్యం ఏంటిది? ఓకే. సో ఇక్కడ మనకు పొడవు వెడల్పులకు సంబంధించినటువంటి డేటా అనేది మనకు డైరెక్ట్ ఇవ్వలేదు, ఇండైరెక్ట్ గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో మనకి ఇప్పుడు పొడవు ఎక్స్, వెడల్పు అనేది ఇక్కడ డేటా అంటే వెడల్పు కంటే 4 రెట్లకు 4 ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది పొడవు అనుకుంటే 4y + 4. ఓకే. సో 4y కంటే ఇంకో 4 ఎక్కువ. సో దీని నుంచి మనం y డేటాను కనుక ఫిల్టర్ చేసుకుంటే సో +4 అవతల పోతే -4 x - 4 అండ్ ఇక్కడ 4కి కింద 4. ఓకే. ఈ డేటా వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటి? దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అంటే ఏంటిది? L × B. దట్ మీన్స్ x × y. సో ఎక్స్ వాల్యూ తెలుసు, y వాల్యూ తెలుసు. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో xy వాల్యూ 225 దట్ ఈక్వల్స్ టు. సో యువతల డేటా ఏమవుతుందండి? y వాల్యూ ఎంత? x - 4/. సో ఇక్కడ x ప్లేస్లో y డేటా ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకి ఇంకేం వస్తుంది? ఆన్సర్ రాదు. ఓకే. సో దీని మొత్తాన్ని సాల్వ్ చేయండి. 225 x × x x² - 4x అండ్ ఇక్కడ ఉన్నటువంటి 4 అవతలు పంపించేసి × 4 అవుతుంది. ఓకే. సో 200 × 4 800, 25 4 100 అంటే 900. దట్ ఈక్వల్స్ టు x² - 4x. సో +900 యువతలు తీసుకొచ్చేసి -900 అంటే x² - 4x - 900 దట్ ఈక్వల్స్ టు 0. సో ఇదే కదా వర్గ సమీకరణం. ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఈచ్ ఆఫ్ హూజ్ ఎడ్జెస్ మెజర్ 4 మీటర్ ఇస్. ఒక ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం మీటర్ స్క్వేర్లో ఎంత? ఒకవేళ దాని యొక్క ప్రతి అంచు 4 మీటర్లు ఉంటాయి. ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం, సంపూర్ణతలం అంటే అన్ని తలాలండి. ఇక్కడ పక్క తలాలు సంపూర్ణ తలాలని ఉంటాయి కదా. సో మొత్తం అన్ని తలాలు కన్నా తీసుకుంటే మొత్తం 6 తలాలని ఉంటాయి. అండ్ వైశాల్యం అంటే a². సో 6a². 6a² సంబంధించి డేటా కావాలి. సో ప్రతి అంచు అంటే ప్రతి అంచు కూడా 4 మీటర్లు అయితే. సో 6 × 4 × 4. ఓకే. సో సాల్వ్ చేయండి. 4 4 16, 16 6 96. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓన్లీ ఫార్ములాస్ వస్తే మనకు ఆన్సర్స్ వస్తాయి. The ratio of the length of two corresponding sides of two similar triangles is 2:1. The ratio of areas of these two triangles in the order mentioned. రెండు సరూప త్రిభుజాల యొక్క సాదృశ్య భుజాల యొక్క పొడవుల నిష్పత్తి 2:1 అయితే ఆ రెండు త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి పేర్కొన్న క్రమంలో ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇప్పుడు త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి. వైశాల్యం అంటే ఏంటిదండి? స్క్వేర్ కదా. సో ఇక్కడ భుజాలు 2:1 అవుతుంది. సో ఇక్కడ మనకు మల్టిప్లై డేటా అయిపోతుంది కాబట్టి (2:1² దట్ ఈక్వల్స్ టు 4:1. So answer in the option C is our. Two volumes of the spheres are in the ratio of 27:8. The ratio of the surface areas of these spheres in the order in which they are mentioned here is. రెండు గోళాల యొక్క ఘనపరిమాణాలు 27:8 నిష్పత్తిలో ఉన్నాయంట. ఈ గోళాల యొక్క ఉపరితలాల యొక్క వైశాల్యాల నిష్పత్తి అవి ఇక్కడ ప్రస్తావించబడినటువంటి క్రమంలో ఏ విధంగా ఉంటాయి? ఓకే. ఇక్కడ అడిగింది ఉపరితల వైశాల్యాలు. సో గోళాల ఘనపరిమాణాలు. సో 27:8. సో ఒరిజినల్ డేటా ఏంటి? ఇది 3³ కదా, ఇది ఏంది 2³ కదా. ఓకే. గోళం సంబంధించినటువంటి డేటా మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి? మనకు కావాల్సింది వైశాల్యాలు. వైశాల్యాలు అంటే స్క్వేర్స్ అంటే 3² 2². సో 3² అంటే 9, 2² అంటే 4, 9:4. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ బి అవర్ ఆన్సర్. ఓకే. If the volume of a solid right circular cylinder is 198 m³ and the radius of its base is 3 meter, then its height is dash. ఒక వృత్తాకార స్తూపం యొక్క ఘనపరిమాణం 193 m³ అయినట్లయితే దాని యొక్క ఆధారం లేదా దాని యొక్క భూమి యొక్క వ్యాసార్థం 3 మీటర్లు అయితే దాని యొక్క ఎత్తును కనిపెట్టమంటుంది. మనకు ఫార్ములాస్ వస్తేనే ఇది వర్కౌట్ అవుతుందండి. ఫార్ములాస్ రాకుంటే గతం అయిపోయినట్టు. ఓకే.
ఇక్కడ స్తూపం ఘనపరిమాణం అడిగిండు. ఓకే, స్తూపం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటిది? పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఇక్కడ ఆల్రెడీ పై అని 22/7 వాడమన్నాడు కాబట్టి 22/7. ఆర్ ఎంత? 3 అండ్ దాని యొక్క ఎత్తు ఎంత తెలియదు. హెచ్ దట్ ఈక్వల్స్ ఎంత? 198. ఓకే, సో 3 ముళ్ళ 9. సో ఒక 3కి ఇక్కడ 3తో క్యాన్సిల్ చేస్తే 3 ఆరుల 18, 3 ఆరుల 18 అండ్ 22 ముళ్ళ 66 పోయింది. హెచ్ ఈక్వల్స్ ఇక్కడ ఉన్నటువంటి బై 7 యువతలకు వచ్చేసి 7. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇంత సింపుల్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఎప్పుడు ఫార్ములాస్ వస్తాయి. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఈస్ హాఫ్డ్ దెన్ ద న్యూ వాల్యూమ్ విల్ బికమ్ డాష్ ద ఒరిజినల్ వాల్యూమ్. ఒక గోళం యొక్క వ్యాసార్థాన్ని సగానికి తగ్గించినట్లయితే కొత్త ఘనపరిమాణం అసలు ఘనపరిమాణంలో ఎంత అవుతుంది? గోళం వ్యాసార్థాన్ని సగం తగ్గిస్తే. ఓకేనా, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకు అది ఏమవుతుంది? ట్రిపుల్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ సగం చేసిండు కదా, అంటే 1/2 కదా. సో అప్పుడేమవుతుంది? గోళం ఘనపరిమాణం చేంజ్ అవుతుంది. ఘనపరిమాణం అంటే ఏంటి? క్యూబ్లో ఉంటుంది కాబట్టి 1/2 దట్ ఈక్వల్స్ టు 1/8. సో ఇదే ఆన్సర్. ఇవన్నీ కూడా షార్ట్ కట్స్. ట్రెడిషనల్ మెథడ్ చేయాలంటే మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి మెటీరియల్ ఈ డేటా అంత ఉంది, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ whose base measures 3 cm is 4 cm square, then its corresponding height is 3 సెంటీమీటర్ల కొలత కలిగినటువంటి త్రిభుజ వైశాల్యం 4 cm స్క్వేర్ అయితే దాని యొక్క సాదృశ్య ఎత్తు ఎంత? ఓకే, ఒక త్రిభుజం అయితే మన దగ్గర ఉంది. ఆ యొక్క త్రిభుజానికి సంబంధించినటువంటి డేటాని అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సాల్వ్ చేయండి. ఒక త్రిభుజానికి సంబంధించినటువంటి డేటా ఏమొస్తుంది? 4 1/3 ఏమొస్తుంది? ఏ తెలవనప్పుడు ఏం చేద్దాం? హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఓకే, సో ఈ మొత్తం చేస్తే దాని యొక్క వైశాల్యం 4 అని వాళ్ళే ఇచ్చేసారు. అవునా, సో 4 దట్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ మనకి ఇక్కడ 3 సెంటీమీటర్స్ అన్నాడు, హైట్ కావాలన్నాడు, దట్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ అప్లికబుల్ చేస్తే సో ఇది యువతలకి వెళ్ళిపోతే ఏమైంది? 8 ఈక్వల్స్ టు 3 ఇంటూ హెచ్. సో దీన్ని యువతలు పంపించేస్తే 8/3 హెచ్. సో 8/3 లేదు కాబట్టి సో దీన్ని రాసుకోవచ్చు 2/3 రాసుకోవచ్చా? ఎందుకంటే 2 3 6 2 8. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ ఏ స్క్వేర్ హ్యాస్ ఏ సైడ్ ఆఫ్ 5x - 8 cm దెన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈస్. ఒక చతురస్రం 5x - 8 cm భుజం కలిగి ఉంటే ఆ చతురస్రం యొక్క వైశాల్యం ఇలా ఉంటుంది. ఓకే, చతురస్రం యొక్క భుజం ఇచ్చేసిండు, దాని యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటిది? ఏ స్క్వేర్. ఫార్ములా వస్తే ఏడీజీ అండి, నేను మళ్ళా చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? 5x - 8 హోల్ స్క్వేర్ ఇంతే కదా, a - b హోల్ స్క్వేర్, a² + b² - 2ab. 5 అంటే 25 x స్క్వేర్. నెక్స్ట్ ఏమవుతుంది? +64 -8 5 40 42 80 80x. సో దీన్ని మన ఈక్వేషన్ లెక్క రాసుకోవాలంటే 25x² - 8x + 64. సో సాల్వ్ చేయండి. ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. If the curved surface area of a right circular cylinder is 880 cm² and the diameter of its base is 7 cm, then the height of the cylinder is. ఒక వృత్తాకార స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 880 cm² అయితే మరియు దాని యొక్క భూమి లేదా ఆధారం యొక్క వ్యాసం 7 cm అయితే స్తూపం యొక్క ఎత్తును కనిపెట్టమంటుంది. ఓకే, సాల్వ్ చేయండి ఈ క్వశ్చన్ని. అడిగింది ఏందని? వక్రతల వైశాల్యం అన్నాడు కదా. స్తూపం వక్రతల వైశాల్యం ఏమవుతుంది? 2πRh. ఓకే, సో ఆల్రెడీ 22/7 వాడమంటుంది కాబట్టి 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఎంత అండి? ఆల్రెడీ ఇక్కడ వ్యాసం ఇచ్చిండు కాబట్టి ఇదేమిది 7/2 ఇంటూ నెక్స్ట్ హైట్ కావాలి కాబట్టి హైట్. సో 7 క్యాన్సల్, ఇక్కడ 2 2 క్యాన్సల్. హెచ్ వాల్యూ ఏమవుతుందండి చెప్పండి? ఇక్కడ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి అవుట్పుట్ ఎంత? 880. సో ఇది ఒకట్లా ఇది 4లో పోతే 40. హెచ్ వాల్యూ 40. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఏ ఫ్యాక్టరీ బిల్డ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఎక్సెప్ట్ ఇట్స్ రూఫ్ హ్యాట్ ఇట్స్ డైమెన్షన్స్ గివెన్ యాజ్ 140 meter into 10 meter into 10 meter. The structure is then closed on the top with a semi-cylindrical structure to exactly cover the open top of the cuboidal structure. The volume of the semi-cylindrical structure forming of the roof is. ఓకే, ఒక దీర్ఘఘన ఆకారంలో నిర్మించినటువంటి కర్మాగారం పైకప్పు మినహా దాని యొక్క కొలతలు మనకి ఇక్కడ 140 into 10 into 10 అంట. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 140, ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడ నుంచి ఇక్కడికి 10. ఈ యొక్క ఆకారంలో ఉండేటటువంటి ఒక దీర్ఘఘనం అయితే ఇవ్వడం జరుగుతుందంట. అప్పుడు దాని యొక్క నిర్మాణం పైన మనకి ఇంకో నిర్మాణం అయితే నిర్మించినంట అర్ధ స్తూపాకారంలో ఉందంట.
ఓకేనా. సో ఈ యొక్క కొసలు కనెక్ట్ అయ్యేటటువంటి అంటే ఇక్కడ రేడియస్ ఎంత అయితే చెప్పండి జనరల్గా. ఈ డయాగ్రామ్ క్వశ్చన్లు ఇవ్వలేదు, కాకపోతే మీ క్లారిటీ కోసం మనం ఈ డయాగ్రామ్ తీసుకొచ్చేసినాము. ఇక్కడ నుంచి ఇక్కడ 10 మీటర్లు అన్నప్పుడు ఇదేమైంది 5 మీటర్లు అవుతుంది కదా. ఓకేనా. సో ఇది ఎట్లా ఉంది, స్తూపాన్ని సగం కట్ చేసి ఎట్లుంటుంది అది. సో అర్ధ స్తూపాకార నిర్మాణం యొక్క ఘనపరిమాణాన్ని కనిపెట్టమంటుంది. స్తూపం ఘనపరిమాణం కనుక్కోవాలి, స్తూపం ఘనపరిమాణాన్ని కనుక్కుంటే కథం అయిపోద్ది. అప్పుడు స్తూపానికి సంబంధించి డేటా ఏంటిదండి, ఇది హెచ్ అవుతుంది, ఇది రేడియస్ వచ్చేసింది. సో స్తూపం ఘనపరిమాణం ఫార్ములా ఏంటిది, ఐ వాంట్ దట్ ఫార్ములా. ఏంటిదండి πr² హెచ్ కదా, πr² హెచ్. కానీ ఇక్కడ అడిగింది అర్ధ స్తూపాకార నిర్మాణం కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం 1/2. సో 1/2 ఇంటూ పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ రేడియస్ ఎంత అండి 5 మీటర్స్ కదా, 5 ఇంటూ 5 ఇంటూ మనకు కావాల్సినటువంటి హైట్ 140. ఇది మొత్తం చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే. సో 2 ఒకట్ల 2 70ల, సో 7 ఒకట్ల 7 10ల, సో 220 ఇంటూ 25 ఇది చేస్తే 55. సో ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. Thousand identical small spheres are cast from a sphere of radius 10 centimeter with a total volume of the small spheres being equal to the volume of the larger sphere. The diameter of each of the small sphere is. సో 10 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి గోళం నుంచి 1000 స్వరూప చిన్న గోళాలను పోశారు. చిన్న గోళాల యొక్క మొత్తం ఘనపరిమాణం పెద్ద గోళం యొక్క ఘనపరిమాణానికి సమానంగా ఉంటుంది. అప్పుడు ప్రతి చిన్న గోళం యొక్క వ్యాసం ఏంటిది. సో ఫస్ట్ పెద్దదానికి సంబంధించి ఘనపరిమాణం తీసుకొని బై 1000 చేస్తే ఆటోమేటిక్గా అదే వచ్చేసి మన దగ్గర కూర్చుంటుంది. ఓకే. సో 1 2 0.5 3. సరే ఫస్ట్ పెద్ద చూద్దాం. సో గోళం ఘనపరిమాణ ఫార్ములా ఏంటిది 4/3 πr చెప్పండి πr³. సో ఇరువైపులా మనం ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకుంటే ఒకటి క్యాపిటల్ ఆర్ పెద్దది, స్మాల్ ఆర్ చిన్నది అనుకుందాం. సో 4/3 ఇంటూ π ఇంటూ క్యాపిటల్ ఆర్ ఎంత 10 ఇంటూ 10 ఇంటూ 10 దట్ ఈక్వల్స్ టు చిన్నది 4/3 ఇంటూ π ఇంటూ ఆ చిన్నదాని యొక్క రేడియస్ ఎంత మనకు తెలియదు కాబట్టి ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఎన్ని భాగాలు ఉన్నాయి 1000 ఉన్నాయి కదా 1000. సో ఇక్కడ పై క్యాన్సల్, 4/3కి 4/3 క్యాన్సల్, అండ్ ఇక్కడ 3 సున్నాలకి ఇక్కడ 3 సున్నాలు క్యాన్సల్. ఓకే. ఇక్కడ 3 సున్నాలకి 3 సున్నాలు పోతే 6r³ దట్ ఈక్వల్స్ టు 1³ r ఈక్వల్స్ టు 1. రేడియస్ వచ్చేసింది. ఇప్పుడు ప్రతి చిన్న గోళం యొక్క వ్యాసం ఏంటిది, రేడియస్ 1 అయినప్పుడు డయామీటర్ ఏమవుతుందండి 2 అవుతుంది కదా. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ ఈస్ 22 మీటర్ మోర్ దెన్ ఇట్స్ బ్రెడ్త్. ఇట్స్ ఏరియా ఈస్ 1400 మీటర్ స్క్వేర్. ఇట్స్ విడ్త్ ఈస్. ఒక దీర్ఘచతురస్రాకార ఉద్యానవనం యొక్క పొడవు దాని యొక్క వెడల్పు కంటే 22 మీటర్లు ఎక్కువ అంట. దాని యొక్క వైశాల్యం 1400 చదరపు మీటర్లు అయితే దాని యొక్క వెడల్పు ఎంత. ఓకే. సో ఈ యొక్క దీర్ఘచతురస్రానికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటిదండి ఎల్ ఇంటూ బి కదా, అవునా, ఎల్ ఇంటూ బి. ఓకే. సో దాని యొక్క వెడల్పు విడ్త్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుంటే లెంత్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 22 అవుతుంది. మనకు కావాల్సింది వెడల్పు కాబట్టి ఎక్స్ని కనుక్కుంటే అయిపోతుంది. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 22 దట్ ఈక్వల్స్ టు 1400, అవునా. సో ఇదేమిది x² ప్లస్ 22x మైనస్ 1400 దట్ ఈక్వల్స్ టు 0. సో దీని కారణాంకాలు కడితే x² ప్లస్ 50x మైనస్ 28x మైనస్ 1400 దట్ ఈక్వల్స్ టు 0. సో దీనిలోంచి x కామన్ తీస్తే x ప్లస్ 50. సో దీనిలోంచి 28 కామన్ తీస్తే x ప్లస్ 50 దట్ ఈక్వల్స్ టు 0. సో x ఈక్వల్స్ టు మైనస్ 50 కామా 28. ఓకే. సో ఇక్కడ మనకు 28 అనేది వర్కింగ్ కాబట్టి 28 ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే మైనస్లో ఉండదు కదా వెడల్పు అనేది. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ది స్పియర్ ఈస్ 12 సెంటీమీటర్ దెన్ ఇట్స్ స్పియర్ వాల్యూమ్ ఈస్. ఓకేనా. ఒక గోళం యొక్క వ్యాసం అనేది 12 సెంటీమీటర్లు అయితే గోళం పరిమాణాన్ని కనిపెట్టి ఉంటుంది. ఇది ఆర్ అవుతుందండి. రేడియస్ అనేది ఇదే, ఇంకా మిగిలింది ఏం లేదు, మొత్తం అక్కడ మనం ఆన్సర్ చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫార్ములా ఏంటిదండి, గోళం ఘనపరిమాణం 4/3 πr³. ఓకే. సో 4/3 π అంటే ఎంత 22/7, 6 ఇంటూ 6 ఇంటూ 6, 3 ఒకట్ల 3 రెండుల,
6 36 36 రెండులా చేసి అండ్ లేకపోతే ఇట్లా చూద్దామా, 6 36 రెండులో 72 72 అండ్ ఇది 88 88 ఇంటూ 72/7. ఇది మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే మనకు 905 యొక్క డేటా రావడం జరుగుతుంది. ఏ క్లోజ్డ్ మెటాలిక్ సిలిండ్రికల్ కంటైనర్ ఈజ్ 1.05 meter high and its base radius is 35 centimeter. If the metal sheets cost 150 rupees per meter square, then in the cost of the material used in the container. ఒక మూసి ఉన్నటువంటి స్థూపాకార పాత్ర 1.05 మీటర్ల ఎత్తు మరియు దాని యొక్క ఆధారం లేదా భూమి యొక్క వ్యాసార్థం 35 సెంటీమీటర్ అయినట్లయితే లోహ షీట్ ధర మీటర్ స్క్వేర్ కి 150 రూపాయలు అయినట్లయితే ఆ పాత్రకు ఉపయోగించినటువంటి సామాగ్రి ధరను కనిపెట్టండి. ఓకే, సో ఇక్కడ మనకు ఆ యొక్క చుట్టూ డేటా కావాలి. సో దీనికి సంబంధించినటువంటి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఏమవుతుంది, 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఎందుకంటే చుట్టూ పైన కింద మొత్తం. ఓకే, సో పైన సర్ఫేస్ ఏరియా కింద సర్ఫేస్ ఏరియా అదంతా కావాలి కాబట్టి. ఓకే, మరి సిలిండర్ హైట్ ఏమి ఇచ్చిండు, 1.05 ఇచ్చేసి అండ్ దాని యొక్క వ్యాసార్థం ఎంత, రేడియస్ ఎంత, 35. ఓకే, సో దీన్ని 105 రాసుకోవచ్చా, లేకపోతే ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి మీటర్ స్క్వేర్ అన్నాడుగా, దీని అర్థం వచ్చేసి దీన్నే 0.35లో మార్చుకుందాం. ఎందుకంటే మీటర్లోకి మార్చుకోవాలి, ఇది మీటర్ ఇచ్చిండు కాబట్టి, ఇది ఆల్రెడీ మీటర్లో ఇచ్చిండు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 2 ఇంటూ 22/7 ఇంటూ, సో ఆర్ ఎంత 0.35 ఇంటూ 0.35 ప్లస్ 1.05. సో 35 ప్లస్ 5 ఎంత, 40 కదా, అంటే 1.4 కదా. సో 2 ఇంటూ 22/7 ఇంటూ, సో 0.35 1.4. సో 0.35 అంటే ఇది మనకు 3.5 అయితే 2, ఇది 0.35 కదా, 20 పోతుంది అండ్ 2 1 2 10. సో 10 అంటే 2.2, 1.4 ఇంటూ 2.2 చేస్తే మనకు 3.08 వస్తుంది. ఓకే, సో మనకు కావాల్సింది ఏంది, 1 మీటర్ స్క్వేర్కి 150 రూపీస్ అయితే 3.08కి ఎంత, 150 ఇంటూ 3.08 that equals to 462. Option B is our answer. If the volume of a sphere is divided by its surface area, the result is 9 cm. The radius of the sphere is, ఒక గోళం యొక్క ఘనపరిమాణాన్ని దాని ఉపరితల వైశాల్యంతో భాగిస్తే ఫలితం 9 సెంటీమీటర్లు అవుతుంది. గోళం యొక్క వ్యాసార్థం ఎంత. ఓకే, సో ఇక్కడ మనకు క్యూబ్లు అండ్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క చిన్న వేరియేషన్ తోటి మనం ఇక్కడ ఓకే, సో ఇక్కడ గోళం యొక్క ఘనపరిమాణాన్ని దాని యొక్క ఉపరితల వైశాల్యంతో భాగిస్తే, ఓకే, సో గోళం ఘనపరిమాణాన్ని 4/3 πr³ ని మనకి ఇక్కడ ఉపరితల వైశాల్యంతో భాగించాలంటే 4πr² భాగిస్తే మనకు ఫలితం అంట 9 వస్తుందంట. సో ఇక్కడ స్క్వేర్ కి ఇక్కడ క్యూబ్కు వెళ్ళిపోతే ఒక r ఉంటుంది, ఇక్కడ పై క్యాన్సల్, ఇక్కడ 4 క్యాన్సల్. సో ఇక్కడ r ఈక్వల్స్ టు, సో ఇక్కడ కింద ఉన్నటువంటి 3 ఉత్తలకి వెళ్ళిపోతే 9 3 27. సో అప్పుడు రేడియస్ ఏమైంది, 27 అయింది. ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ ఓపెన్ వాటర్ డ్రమ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సిలిండర్. The height of the drum is 7 meter and its internal diameter is 21 meter. Find the area that need to be painted if one wants to paint the inside of the drum. ఓకే, ఒక ఓపెన్ వాటర్ డ్రమ్ స్థూపాకారంలో ఉంటుంది. ఈ డ్రమ్ ఎత్తు 7 మీటర్లు మరియు దాని యొక్క అంతర్వ్యాసం 21 మీటర్లు అయితే డ్రమ్ లోపల భాగాన్ని పెయింట్ చేయాలనుకుంటే పెయింట్ చేయాల్సినటువంటి వైశాల్యాన్ని కనిపెట్టండి. ఓపెన్ డ్రమ్ అన్నాడు అంటే మనకు ఒక మూత అనేది ఉండదు, అంటే దట్ మీన్స్ మనకు ఒక సిలిండర్ తీసుకుంటే పై భాగం అనేది ఉండదు, అడుగు ఉంటుంది. అంటే 2 డేటా కాకుండా ఒకటే డేటా తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, చుట్టూ పక్కతల వైశాల్యం ప్లస్ కింది భాగం πr². ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి డేటాని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మనకు డ్రమ్ యొక్క హైట్ ఇచ్చేసి, డ్రమ్ యొక్క వ్యాసం d1 ఇచ్చేసి, d ఇచ్చేసి మనకు కావాల్సిన రేడియస్. ఓకే, సో 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఎంత 21/2, హైట్ ఎంత 7. పై వాల్యూ 22/7 ఇంటూ 21/2 ఇంటూ 21/, ఓకే, 7 ఒకట్ల 7 3 21. సో 2 ఒకట్ల 2 11. ఏమైనా పోతుందా, కోట్లు, ఇక్కడ కోట్లు. అండ్ ఇక్కడ 7 7 3 21 అండ్ ఇక్కడ 2కి ఇక్కడ 2 క్యాన్సల్. సో 22 3 66, 66 ఇంటూ 7 ప్లస్ 11 3 33, 33 ఇంటూ 21/2.
సో ఈ యొక్క మొత్తం డేటా మనం అంటే ఇదంతా సాల్వ్ చేస్తే మనకు 462 వస్తుంది. అండ్ ఈ డేటాను సాల్వ్ చేస్తే 346.5 వస్తుంది. సో మొత్తం కలిపితే 808.5 వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. The volume of a cuboid is pi a square minus 80 b square. Which of the options below can be possible dimensions of the cuboid? ఒక దీర్ఘకణం యొక్క ఘనపరిమాణం pi a square minus 80 b square అయినట్లయితే దిగువన ఇచ్చినటువంటి ఐచ్ఛికాలు ఏ దీర్ఘకణం యొక్క సాధ్యమైనటువంటి కొలతలు కావచ్చు. ఓకే, దీర్ఘకణం యొక్క ఘనపరిమాణం. ఓకే, సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి అన్ని కూడా ఈజీగా ఉన్నాయి. ఇక్కడ నుంచి అంటే ఈ క్లాస్ నుంచి మీకు కొద్దిగా టిపికల్ అయితే రావడం జరిగింది. ఓకే, క్యూబాయిడ్ సంబంధించినటువంటి వాల్యూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో 5a square minus 80b square. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని అయితే సపరేషన్ చేసేద్దాం. ఓకే ఓకే, సో దీన్ని కారణాంకాలు కడదాం. కారణాంకాలు కడితే మనకి ఒక డేటా రావాలి. మరి ఒక ఘనపరిమాణం అంటే ఎట్లుంటుందండి? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ కదా, అంటే 3 వేరు వేరే ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్ తీసుకొని 3 వేరు వేరే ఉన్నాయి. ఓకే, సో దీనిలోంచి 5 కామన్ తీస్తే ఏమవుతుంది? 5 కామన్ తీస్తే, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకే, సో 5 కామన్ తీస్తే a square minus 16b square. ఓకే, అండ్ దీనిలోంచి మళ్ళీ దీన్ని సపరేషన్ చేస్తే 5a square మైనస్ ఇక్కడ 16ని 4b square రాసుకోవచ్చా? ఓకే, ఇట్లా రాసుకుంటే ఏమవుతుంది మనకు? ఇది లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది, దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. సో 5 ఒక కారణాంకంగా ఇది ఎట్లా ఉంది? a square minus b square అంటే a plus b into a minus b. సో a plus 4b into a minus 4b. సో ఇదొక కారణాంకం, ఇదొక కారణాంకం, ఇదొక కారణాంకం, అంటే 3 భాగాలు రాసుకోవచ్చు. l ఇంటూ b ఇంటూ h. సో 5 a minus 4b a plus 4b, ఇది ఉంది ఆప్షన్ బి అవర్ ఆన్సర్. If the ratio of the areas of two squares is 2:3, then the ratio of the perimeters of these two squares in the order mentioned is. రెండు చతురస్రాల యొక్క వైశాల్యాల నిష్పత్తి 2:3 అయితే ఆ రెండు చతురస్రాల యొక్క చుట్టుకొలతల నిష్పత్తి ఈ కింది పేర్కొన్న క్రమంలో ఎలా ఉంటుంది? సో వైశాల్యాలు అంటే ఏ స్క్వేర్ ఈస్టు, ఇక్కడ మనకు క్యాపిటల్ ఏ స్క్వేర్ అది 2:3 ఎట్లా ఉంటే అప్పుడు దానికి సంబంధించినటువంటి చుట్టుకొలత. సో చుట్టుకొలత ఫార్ములా ఏంటిది? 4a కదా. సో అట్లా మన దానికి సంబంధించి ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. సో అప్పుడేమవుతుంది? ఇదేమో స్క్వేర్ ఉంది, ఇక్కడనేమో నార్మల్ ఉంది, అప్పుడేమైతే ఇది √2 అవుతుంది, ఇదేమో √3 అవుతుంది. సింపుల్, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇది పోయింది, ఏ కావాలి. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 2 అయింది, ఏ అంటే ఏమైంది? √2 అయింది. ఏ స్క్వేర్ 3 అయింది, ఏ అంటే √3 అయింది, ఇక్కడ ఏ పోయింది. ఓకే, ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఏ సిలిండర్ ఈస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 4 cm to 16 cm, బట్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రిమైన్స్ అన్చేంజ్డ్. If the initial height of the cylinder was 4 cm, what will be its new height? ఒక స్తూపం యొక్క భూమి యొక్క వ్యాసార్థం 4 సెంటీమీటర్ల నుంచి 16 సెంటీమీటర్ల వరకు పెరిగింది, కానీ దాని యొక్క వక్రతల వైశాల్యం మారలేదు. ఒకవేళ స్తూపం యొక్క ప్రారంభం ఎత్తు 4 సెంటీమీటర్లు అయితే దాని యొక్క కొత్త ఎత్తు ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దాని యొక్క వ్యాసార్థం అనేది మనకు వేరియేషన్ అయింది, కానీ దాని యొక్క వైశాల్యం చేంజ్ అవ్వదు. ఓకే, సో ఇరువైపులా మనం వైశాల్యాన్ని కంపారిజన్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో మరి యొక్క వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటిది? 2πRh. సో ఒక సైడ్ 4, ఇంకో సైడ్ 16 అట్లా తీసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి 2 ఇంటూ 5 ఇంటూ r అంటే ఎంత? 4. స్టార్టింగ్ ఎంత? 4. ఇప్పుడు కొత్తది తీసుకుందాం. 2 ఇంటూ 5 ఇంటూ రేడియస్ ఎంత? 16. హెచ్ ఎంత తెలవదు, ఇది పోయింది, ఇది పోయింది. 4 4 16 పోయింది. హెచ్ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. యాక్చువల్గా ఇన్నే చేసేవచ్చు, 4 4 16 కాబట్టి బై 4 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, కానీ ఫార్ములాని ఎట్లీస్ట్ గుర్తుంటుంది కదా అని ఒకసారి రివైజ్ చేస్తున్నాం అంతే. ఫార్ములాస్ అంటే ఇక్కడ గేమ్ మొత్తం. ద వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ whose slant height is 28 cm and radius of base is 21 cm is. వాలుగా ఉన్నటువంటి ఎత్తు 28 సెంటీమీటర్లు మరియు భూమి లేదా ఆధారం యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటర్లు ఉన్నటువంటి వృత్తాకార శంకు యొక్క ఘనపరిమాణాన్ని కనిపెట్టమండి. ఓకే, సో ఫస్ట్ మనం దీనికి సంబంధించినటువంటి డేటాని ఫైండ్ అవుట్ చేద్దాము. హైట్ని కనిపెడదాం. స్లాంట్ ఇచ్చేసిండు అండ్ దాంతోపాటు మనకు ఆధారం ఇచ్చేసిండు. సో ఇది 28 అంట స్లాంట్ యొక్క ఎత్తు, ఇది 21 అంట. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ యొక్క డేటాని కనిపెట్టి వర్కౌట్ చేద్దాం. సో హెచ్ దట్ ఈక్వల్స్ టు, ఇది పైథాగరస్ లెక్క ఉంది కాబట్టి సో 28 స్క్వేర్ మైనస్ 21 స్క్వేర్. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే 7√7 వస్తుంది. అండ్ మనకు శంకు ఘనపరిమాణం ఏంటిది? 1/3 πr స్క్వేర్ హెచ్. 1/3 ఇంటూ 5 22/7 ఇంటూ రేడియస్ ఎంత అండి?
ఎంత ఇచ్చేసిండు మనోడు వ్యాసార్థం 21 కదా. సో 21 × 7 √7. సో ఇక్కడ 7 7 క్యాన్సల్. ఓకే, సో 3 1 3 ఏళ్ళ 21, 3 ఏళ్ళు 21. ఈ మొత్తం చేస్తే మనకు 3234 √7. సో ఈ విధంగా మనకు డేటా రావడం జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. The length of each edge of a cube is increased by 50%. The percentage increase in the surface area is. ఒక ఘనం యొక్క ప్రతి అంచు పొడవు 50% పెరిగితే ఉపరితల వైశాల్యంలో పెరుగుదల ఎట్లుంటది చెప్పండి. దీనికి సంబంధించి ఆన్సర్ చెప్పండి. పర్సంటేజెస్ కదా. సో ప్రతి సైడ్ పెరిగింది కదా. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY/100. ఇది ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం? పర్సంటేజెస్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం. సో 50 + 50 + 5 5 25. సో 25 100/. సో ఇది పోయింది. సో 50 50 100 100 + 25 125. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. A field is in the form of a triangle. Its area is 25,000 meters square and the length of the base is 500 meter. Its height corresponding to the given basis. ఒక క్షేత్రం అంట త్రిభుజం ఆకారంలో ఉందంట. దాని వైశాల్యం 25,000 మీటర్ స్క్వేర్ అయితే మరియు దాని యొక్క భూమి లేదా ఆధారం యొక్క పొడవు 500 మీటర్లు అయితే ఇచ్చినటువంటి భూమికి అనుగుణంగా ఉన్నటువంటి ఎత్తు ఏంటిది? ఓకే, సో త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటిది? ½ × b × h. ఎంత అంట? 25,000 అంట. సో ఇక్కడ భూమి యొక్క పొడవు మనకు 500 మీటర్లు ఇచ్చేసి. సో ½ × 500 × h దట్ ఈక్వల్స్ టు 25,000. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోతే 5 1 5 5 25 0. సో h ఈక్వల్స్ టు 50 × 2 ఎంత? 100. సో ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. The dimensions of a cuboidal storage space are 20 meter, 25 meter and 100 meter. How many boxes of the dimensions 2 meter × 1.25 × 1 meter can be kept in it? ఒక దీర్ఘకణం యొక్క నిల్వ స్థలం యొక్క కొలతలు 20 మీటర్లు, 25 మీటర్లు, 10 మీటర్లు ఉంటాయి. దానిలో 2 మీటర్లు × 1.25 మీటర్ × 1 మీటర్ కొలత కలిగినటువంటి ఎన్ని పెట్టెలు ఉంచవచ్చు? ఏముంది, డైరెక్ట్ మనం రేషియో తీసుకుంటే అయిపోతుంది. 25 × 10/2 × 1.25 × 1. సో 2 1 2 10. సో ఇది 20లో పోతుంది. సో 20 10 200 200 10 2000. సో 2000 కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ విల్ బి ద ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్ హూస్ పెరిమీటర్ 72 సెంటీమీటర్ల చుట్టుకొలత కలిగినటువంటి అర్ధవృత్త వైశాల్యం ఎంత? ఓకేనా. సో అర్ధవృత్త వైశాల్యం ఏంటిది? మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండు, చుట్టుకొలత ఇచ్చిండు, పెరిమీటర్ ఇచ్చేసిండు అండి. ఓకేనా, పెరిమీటర్ ఇచ్చేసిండు. సో సాల్వ్ చేయండి. సో సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్. ఓకే, సెవెంటీ 2 × 7/36. సో ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు 14 సెంటీమీటర్ వస్తుంది. సో మనకు రేడియస్ కావాలి కాబట్టి రేడియస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసినాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది అర్ధవృత్త వైశాల్యానికి సంబంధించి డేటాని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో అర్ధవృత్త వైశాల్యం ½ πr². వృత్త వైశాల్యం అయితే πr². అర్ధవృత్తం కాబట్టి ½ πr². సో ½ × 22/7 సో రేడియస్ ఎంత ఇప్పుడు? 14 కదా. 14 × 14. సో చాలా మందికి డౌట్ ఉండవచ్చు, ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చినామని. అందుకే ప్రీవియస్ క్లాసెస్ వినాలి. సో ఎందుకంటే ప్రీవియస్ క్లాసెస్ ఉంటే ఫార్ములాస్ వస్తాయి. ఫార్ములాస్ వస్తే మనకు అసలు ఏం కావాలి? ఆరు కావాలి. ఆరు ఇక్కడ ఇచ్చిండే ఇవ్వాలి. ఓకే, మరి ఇదే ఆన్సర్ వచ్చింది సార్ అంటే అర్ధవృత్తం అంటే ఎట్లుంటుందండి? ఉంటుంది కదా. ఎట్లుంటుంది? ఇక్కడ నుంచి మొత్తం కలిపితే 2πr, ఇది కలిపితే πr. అండ్ ఈ పార్ట్ ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 6, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 అంటే 2r. సో రెండింటిలోంచి 6 కామన్ చేస్తే π + 2నే కదా. అదే ఇక్కడ రాసిన, చెప్పలేదు ఎందుకంటే మీకు తెలుసు అని. అండ్ ఇక్కడ 2కి 2 పోయింది. సో 22 × 14 చేస్తే ఆన్సర్ ఏంటిదండి? 308. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 3 cubes each of edge 5 cm are arranged next to each other. The surface area of the resulting cuboid is. 5 సెంటీమీటర్ల అంచు కలిగినటువంటి 3 ఘనాలు ఒకదానికొకటి పక్కన అమర్చబడి ఉంటాయి. ఫలితంగా వచ్చినటువంటి దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఏమవుతుంది? పక్క పక్కనే ఉన్నాయంట 5 ఘనాలు. ఓకేనా, 5 సెంటీమీటర్ కలిగినటువంటి 3 ఘనాలు ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయంట. ఓకే,
సో దాని పొడవు ఏమవుతుంది? సో 3 పక్కన ఉంటాయి. లెంత్ 15 సెంటీమీటర్ అవుతుంది, విడ్త్ 5 సెంటీమీటర్ అవుతుంది, హైట్ కూడా 5 సెంటీమీటర్ అవుతుంది. మరి ఈ 3 సమానంగా లేవు కాబట్టి అదేమిటి? అప్పుడు మనకు దీర్ఘగణం ఏర్పడుతుంది. దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యం అడిగిండు. సో దీర్ఘగణం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది? 2 × LB + BH + LH. సో డేటా వచ్చేసింది కదా, డైరెక్ట్ 2 × 15 5 చెప్పండి 75, 5 5 75 + 75. సో ఈ మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? ఇది లోపల 75 + 25 100, 100 + 75 175. సో 2 × 175 దట్ ఈక్వల్స్ టు 350. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా ఈ యొక్క పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మోస్ట్లీ ఇంకొక 2 పార్ట్స్లో మనకి ఒక మెన్సురేషన్ కంప్లీట్ అయిపోద్ది. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ క్వశ్చన్స్ ఫాస్ట్గా చేయండి అని, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే ఫాస్ట్గా చేస్తే మీరు కాన్సెప్ట్ని తొందరగా మర్చిపోతారు. మనం డైలీ కొంత డోసేజ్లకి ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ ప్యూర్ మ్యాథ్స్లో మనకు వేగం పనికిరాదు. పర్ఫెక్షన్ రావాలి అంటే డీటెయిల్డ్గా నేర్చుకోవాలి. లేదు నాకు పర్ఫెక్షన్ అవసరం లేదు, నాకు టైం ఇంపార్టెంట్ అంటే మాత్రం ఎగ్జామ్ హాల్లో ఈ ఫార్ములాస్కి మీరు ఎగ్జాక్ట్గా అవుట్కమ్ తీసుకురాలేరు, మీరు గుర్తుంచుకోలేరు. కాబట్టి స్లోగా అయినా స్టడీగా అయినా ప్రాపర్గా నేర్చుకోండి. ఓకే. అండ్ మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం మన యొక్క ఫౌండేషన్ కోర్సులో అందుబాటులో ఉంది. ఒక లెవెల్ 1 అండ్ ఎన్టీపీసీ సంబంధించినటువంటి టోటల్ కంటెంట్ మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో అందుబాటులో ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అండ్ దాంతోపాటు ఈ యొక్క సిబి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సిబి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.